యోగ వాసిష్టంలో మనం ఉత్పత్తి ప్రకరణంలో ఉన్నాం. ఈ ఉత్పత్తి ప్రకరణంలో ఆద్య సృష్టికర్తృ వర్ణన అనే ఈ 2వ సర్గని చెప్తూ ఉన్నారు. ఇక్కడ విషయం కొద్దిగా లోతుగా వెళ్తోంది కాబట్టి జాగ్రత్తగా వినటమే అంతే. కొంచెం బయటంతా కూడా చల్లగా ఉంది, మన బుద్ధి కొంచెం వేడెక్కితే విషయం అర్థమవుతుంది. బయట వేడిగా ఉన్నప్పుడు మనస్సు చల్లబడితే విషయం అర్థమవుతుంది. ఈ రెండూ చేసే లక్షణం వేదాంతానికి ఉంది. మండే ಬಿಸಿ ಆಗಬೇಕು అని చెప్తారు కన్నడలో. మండే ಬಿಸಿ ಆದ್ರೆ ಹೊರತು విద్య ಗೊತ್ತಾಗಲ್ಲ అంటే మన బుద్ధి కొంచెం వేడెక్కితే కానీ, మన తలకాయ కొంచెం వేడెక్కితే కానీ విషయం అర్థం కాదు అని. వేడెక్కించుకోవాలి, లేకపోతే ఆ ముద్ద అలాగే ఉండిపోతుంది. అదే జడం. ఆ జడం అనే ముద్ద, ఆ మైనం ముద్ద అది అట్లా ఉండిపోతే ప్రయోజనం లేదు. అది కరగాలి అంటే కొద్దిగా బుద్ధి వేడెక్కాలి. బుద్ధి వేడెక్కితే కానీ అది కరగదు. అది కరిగితే కానీ ఆ లోపల ఉన్న చైతన్యం బయటికి రాదు. చాలా గడ్డ కట్టిపోయింది. అది లోపల ఒక బంగారం దాచాడు, ఒక బంగారం ముక్క దాంట్లో ఉంది. దాన్ని తీయాలి. ఏం చేస్తారు? కొట్టినా పగలదు. అది ఎందుకు? తీసుకెళ్ళి ఫ్రీజర్లో పెట్టేశాడు. అది గడ్డ కట్టుకుపోయింది. ఏం చేస్తారు అప్పుడు? కరిగిస్తారు. దాన్ని కరిగిస్తే కానీ లోపల ఉన్న బంగారం బయటపడదు. అవునా కాదా? అలాగే బయటంతా వర్షం వస్తుంది, చల్లగా ఉంది. ఆంధ్ర వాళ్ళకి చాలా ఆనందం. ఆంధ్రాలో ఎట్లా ఉంది, మైసూర్లో ఎట్లా ఉంది అని. ఇది సద్గురు సన్నిధి ప్రభావం అంతే. మైసూర్ చల్లగా ఉంది అంటే సద్గురు సన్నిధి ప్రభావం. చల్లగా ఉంది బయట అంటే మనం కొద్దిగా మన బుద్ధి వేడెక్కితే విషయం అర్థమవుతుంది. అలా బుద్ధిని కొంచెం వేడెక్కించే విషయమే ఇది. అంత సులభమైన విషయం అని నేను చెప్పటం లేదు, కానీ అటువంటి వేడెక్కించే విషయాన్ని కూడా ఆ వశిష్ఠుల వారు అంత సులభంగా చెప్తున్నారు. అది ఆయన ఆ సద్గురు గొప్పతనం. అంత జటిలమైన విషయాన్ని కూడా చాలా సులభంగా తేలిగ్గా చెప్తున్నారు. మనం ఆకాశజ ఉపాఖ్యానం అనే ఘట్టంలో ఉన్నాం. ఆకాశజుడు అనే ఒక వేద విద్వాంసుడు, ఆయన సత్యలోకంలో ఉన్నాడు. అందరినీ తనలో కలిపేసుకున్న మృత్యువు ఈ వేద విద్వాంసుడిని కూడా మింగాలి అని చూశాడు. చూసి సత్యలోకానికి వెళ్ళాడు. ఆయన ఒక అగ్ని ప్రాకారం వేసుకుని అగ్ని ప్రాకారం మధ్యలో కూర్చొని తపస్సు చేస్తున్నాడు, ధ్యానంలో ఉన్నాడు. ఆ అగ్ని ప్రాకారాన్ని కూడా ఏదో కష్టపడి దాటాడు మృత్యుదేవత. దాటి ఎదురుగా కనిపిస్తున్నాడు. పట్టుకుందాము, మింగేస్తాము అని 1000 చేతులతో వెళ్ళాడు. పట్టుకోవడానికి ప్రయత్నం చేశాడు. మనిషి అయితే కనిపిస్తున్నాడు కానీ చేతికి దొరకటం లేదు. విచిత్రం. ఈ కాలంలో 3D బొమ్మలని మనం చూస్తాం కదా. అంటే ఎక్కడో సభ జరుగుతూ ఉంటే ఇంకెక్కడో సభ జరుగుతున్నట్టుగా కెమెరాల ద్వారా చూపించే శక్తి వచ్చింది ఈ కాలంలో. పోయి ఇలా అంటే ఏముండదు అక్కడ, కానీ మనిషి ఉన్నట్టుగా, మాట్లాడుతున్నట్టుగా, చేష్టలు చేస్తున్నట్టుగా, నవ్వుతున్నట్టుగా, మనం ఆయన ప్రత్యక్షంగా చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. కానీ అక్కడ మనిషి ఉన్నాడా? లేడు. అలా అయిపోయింది ఈ మృత్యు కథ. ఉన్నాడు కదా, పట్టుకుందాం, మింగేద్దామని పోతే ఇలా అన్నాడు. చేతులు అటు ఇటు వచ్చేసాయి కానీ ఆ మనిషి మాత్రం చేతికి దొరకలేదు. ఇదేమిట్రా ఇది? మనిషి కనిపిస్తున్నాడు, మింగుదామని పట్టుకుంటే ఏమో దొరకలేదు. చాలా ఆశ్చర్యంగా ఉంది అనుకుని నేరుగా తనకి ఆ పదవిని ఇచ్చిన యమధర్మరాజు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఆయన్ని పట్టుకున్నాడు. ఆయన అడిగాడు, అయ్యా నువ్వేమన్నావు? నేను ఎవరినైనా మింగగలను అన్నావు. ప్రయత్నం చేశాను, కానీ ఈ మనిషి నా చేతికి దొరకటం లేదు, ఏంటి కథ అన్నాడు. అప్పుడు యమధర్మరాజు చేసిన ఉపదేశాన్ని వశిష్ఠుల వారు చెప్పారు శ్రీరాముడికి. నాయన, నువ్వు అనుకుంటున్నట్టుగా శరీరం కాదది, మనోమయమైన శరీరం అది, సంకల్పమాత్రజన్యమైన శరీరం అది. సంకల్పమే అంతే, ఏం లేదు. ఎవరి సంకల్పం? ఎవరి మనస్సు? ఆయన సంకల్పమా, నా సంకల్పమా, నా మనస్సా అనేది ఇప్పుడు తేలాలి. ఆయన సంకల్పం చేసుకుని అట్లా కనిపిస్తున్నాడా, లేకపోతే నా సంకల్పం వల్ల ఆయన అట్లా కనిపిస్తున్నాడా అనేది తేలాలి. 3Dలో బొమ్మ కనిపిస్తున్నప్పుడు ఎవరి సంకల్పం? ఎవరి సంకల్పం? అక్కడ అట్లా కనిపించాలి అనేది ఎవరి సంకల్పం? మనమే కదా చూసేది. అంటే ఆ ఆకాశజుడి శరీరం అనేది కల్పితమా సత్యమా అని మనం తెలుసుకోవాలంతే. దానికోసం చెప్పారు. నీ సంకల్పం అయితే కదా అక్కడ కనిపిస్తుంది. ఆయన సంకల్పం నీకెట్లా కనిపిస్తుంది?
ఆయన మనస్సు నీకెలా కనిపిస్తుంది? అందుకనే ఈ ప్రపంచమంతా కూడా మన అవిద్య, నీ అజ్ఞానం, ఆయన అజ్ఞానం కాదు. మరి సృష్టికర్త అని చెప్తున్నారు కదా, సృష్టి చేశాడు, ఆ సృష్టి ద్వారా నడుస్తోంది అని చెప్పారు కదా. ఆ విషయంలోనే ఇప్పుడు మనకి సమస్య, దానికే సమాధానం చెప్పవలసి ఉంది. వేదాంతంలో అన్నీ కూడా కూలంకషంగా చర్చిస్తారు. ఒకటి దాచుకుని ఇంకొకటి మాట్లాడి ఏదో మసిపూసి మారేడుకాయ అంటారే, అటువంటి వ్యవహారం వేదాంతంలో ఉండదు. మనం కొన్ని విషయాలు అట్లా చేస్తాం, భయంతో స్వార్థంతో కొన్ని పనులు అలా చేస్తూ ఉంటాం. అది మనకు అలవాటు అయిపోయి ఉంటుంది, మన ఊపిరిలోనే ఉంది, అది ఏం చేయలేం. ఆ అసత్యం అనేది మన ఊపిరిలోనే ఉంది. అందుకనే దాపురికంతో పనులు చేస్తాం. వేదాంతంలో దాపురికం అనేది లేదు, స్పష్టంగా అన్నీ అట్లా తెరిచి ఉంచేస్తారు. చూసుకొని అయినా ఇది కథ అంటారు. అలా అన్నీ కూడా దాపురికం లేకుండా చెప్పే పనిని వశిష్ఠులు వారు చేస్తున్నారు. ఏ రహస్యము లేదు. రహస్యార్థ ప్రకాశకో గురువు, రహస్యాలన్నిటినీ ప్రకాశం చేసేవాడే గురువు కదా. ఆయనే రహస్యాలు దాచుకోడు. అందుకనే రహస్యాలు లేకుండా మనకి ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నారు. దాన్ని మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. నిన్న వశిష్ఠుల వారు మాట్లాడిన విషయాన్ని చెప్పుకున్నాం మనం. నిన్న కాదు నిన్న యోగా డే మనం ఆచరణ చేసుకున్నాం కదా. ఆ సందర్భంలో వశిష్ఠుల వారు ఏమన్నారు అంటే, మృత్యువు చెప్పిన మాట, ఈయన కేవలం మనోమయ శరీరం అవటం వల్ల ఈయన ఎలా పట్టుకుంటావు నువ్వు? సాధ్యమే లేదు. ఈయన ఆకాశజుడు అనే పేరుతో ఉన్నాడు. ఆకాశజుడు అంటే ఆకాశం నుంచి పుట్టినవాడు అని అర్థం, సాధారణంగా మనం సంస్కృత భాషలో ఆలోచన చేస్తే. కానీ ఆకాశజ అంటే ఆకాశుడే, అక్కడి నుంచి పుట్టాడు అంటే అదే ఆయన. ఎలాగైతే సంతానాన్ని, పిల్లల్ని మనమే అన్నట్టుగా చూస్తారు కదా తల్లిదండ్రి, సొంతమే అన్నట్టుగా చూస్తారు కదా, అలాగే అక్కడ చూడటం అనేది లేదు. కాకపోతే ఆకాశజుడు ఆకాశుడే, ఆకాశుడికి ఆకాశజుడికి తేడా లేదు. అందుకనే మనం భగవంతుడికి రూపం లేదు అంటాం. భగవంతుడికి రూపం లేదు, అందరికీ తెలుసు, అది మనము ఒప్పుకుంటాం. కానీ ఒక రూపాన్ని మనం కల్పన చేసి వేదోక్త రీత్యా లేదా మహర్షులు మహాత్ములు చెప్పిన ప్రకారంగా ఆ రూపాన్ని పెట్టి మనం ఆరాధన చేసి, అర్చన చేసి, పూజ చేసి, వరాలు పొందటానికో, కష్టాలు పోగొట్టుకోవటానికో, రోగాలు పోగొట్టుకోవటానికో దాన్ని ఆరాధన చేసి, అర్చన చేసి ఆ రూపాన్ని మనస్సులో ధ్యానం చేస్తాం. ధ్యానం చేసినప్పుడు వెలుగు మాత్రమే ఉంది, ప్రకాశం మాత్రమే ఉంది, ఆ తత్వం మాత్రమే ఉంది, రూపం లేదు. నీ రూప అని తెలుసు, కానీ మేము ఇంకా ఆ స్థితికి వెళ్ళలేదు. రూపారాధనలోనే ఉన్నాం మేము. ఆ రూపాన్ని, నామాన్ని తలిస్తే కానీ మాకు నీ తత్వం అర్థం కావట్లేదు అనేది భక్తి మార్గం. కానీ ఆయనకి కూడా ఒక రూపం ఉంది అంటే ఇది కూడా సత్యమైన రూపం కాదు అన్నాడు నరసింహావతారంలో. నీకు కనిపిస్తూ ఉండొచ్చు, కానీ ఇది సత్యమైన రూపం కాదు. ఇది నేను నా సంకల్పంతో ధారణ చేసి వచ్చిన రూపం. ఇది నువ్వు నీ సంకల్పంతో ధారణ చేసిన రూపం. ఇది నువ్వు అనుకున్నావు. మా నాన్నగారు ఇటువంటి కోరిక కోరారు కదా, అటు మనిషి కాకూడదు, ఇటు సింహము కాకూడదు, మృగము కాకూడదు, పగలు కాకూడదు, రాత్రి కాకూడదు, లోపల కాకూడదు, బయట కాకూడదు, భూమి కాకూడదు, నేల కాకూడదు, నింగి కాకూడదు, ఇవన్నీ అడిగాడు కదా. మరి ఇటువంటి రూపాన్ని ఎలా ధారణ చేస్తాడు, అటువంటి రూపం ఎలా ఉంటుంది అని నువ్వు సంకల్పం చేసావు. అందుకనే ఆ రూపంలో వచ్చాను అంతే. అంటే నీ సంకల్పమే ఆ రూపాన్ని తీసుకున్నది. అందుకనే సంకల్పం అనేది చాలా ప్రధానం. మనం చేసే కర్మల్లో కూడా సంకల్పం అనేది ప్రధానం. అది ఎలా ఉండని అది వేరే విషయం. అది అలా భగవంతుడు అరూపుడు అని మనకి తెలుసు, కానీ స్వరూపంగా మనం ఆరాధన చేస్తున్నాం. ఆ స్వరూపంగా ఆరాధన చేసే హిరణ్యగర్భుడు భగవంతుడు, దేవుడు, బ్రహ్మ, చతుర్ముఖుడు, సృష్టికర్త, ఇవన్నీ మనం చెప్పుకుంటున్నాం కదా, ఈ పేర్లన్నీ కూడా. ఆయన అరూపుడైతే కానీ మనకి ఇక్కడ విషయం అర్థం కాదు. ఆయన కూడా స్వరూపుడైతే కొన్ని ఇబ్బందులు వస్తాయి, మనం ఆలోచన చేయాలి. రూపాన్ని ధారణ చేసినవాడు ఆయన స్వేచ్ఛ, ఆయన ఇష్టంగా ఉంటాడు అంటే రూపం అనగానే పంచభూతాలు వస్తాయి. పంచభూతాలంగానే మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు, శరీరాలు ఇవన్నీ వచ్చేస్తాయి. శరీరం వస్తే దానికి పెరగటము, క్షీణించటము, తరగటము, జరామరణాలు ఇవన్నీ వచ్చేస్తాయి. వద్దన్నా వస్తాయి. నువ్వు కావాలనుకుంటే పోయేవి కావవి, నువ్వు వద్దనుకుంటే వచ్చేవి కావవి. అవంతే, అవి అట్లాగే ఉంటాయి. అందుకనే ఆ శరీరం లేదు అని చెప్పాలి.
కార్యకారణ సంబంధం లేదు అని చెప్పాలి ఈ జగత్తుకి. కొన్ని చోట్ల అలా చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు కొన్ని వాక్యాల్లో అంటే, ధాతాయథ పూర్వమకల్పయత్ అని ఒక మాట ఉంది వేదంలో. అంటే ఈ సృష్టిని పూర్వ సృష్టిలాగా బ్రహ్మ చేశాడు అని. పూర్వ సృష్టిలాగా చేశాడు, ఉన్నది ఉన్నట్టుగా ఆ సృష్టిని మళ్ళీ చేశాడు. అలా లేకపోతే కొన్ని సమస్యలు వస్తాయి. మనమే తయారు చేసుకున్న ఒక కోర్ట్ అది. ఆ కోర్ట్ హాల్ని మనమే తయారు చేసుకున్నాం. ఎవరు తయారు చేశారు? మన సమాజం తయారు చేసింది. మనం తయారు చేసుకున్నాం కోర్ట్ రూమ్ని. తయారు చేసుకుని అక్కడ ఒక జడ్జి గారిని మనమే కూర్చోబెట్టాం. ఒక జడ్జి ఉండాలి అనే వ్యవస్థ. నేను ఈరోజు మాట్లాడటం లేదు, ప్రారంభంలో మాట్లాడుతున్నాను. మొట్టమొదటి కోర్ట్ హాల్ వచ్చినప్పటి సంగతి మాట్లాడుతున్నాను. మీరు కూడా అదే ఊహించండి, అదే ఆలోచన చేయండి. మీ మనస్సులో అదే సంకల్పం రావాలి. ఆ మొదటి జడ్జిని కూర్చోబెట్టి ఆయన ఉద్యోగం చేశాడు. రాత్రిపూట వెళ్ళిపోయాడు. కోర్టు తాళం వేసేసాం. మళ్ళీ ప్రొద్దున తీయంగానే మనం ఎట్లా ఉండాలి అనుకుంటాం? నిన్న ఎలా ఉందో అలాగే ఉండాలి అనుకుంటాం కదా. రోజు ఫైల్స్ మార్చేసి, రోజు ఫైల్స్ కాల్ చేసి, అది వేరే ఇది వేరే అంటే వ్యవస్థ దెబ్బతింటుంది కదా. అందుకనే ఈ జీవుడు ఏం చేశాడు అంటే, ఈ సృష్టి ఇలాగే ఉండాలి వ్యవస్థ అని వ్యవస్థ చేసుకున్నాడు. అది విచిత్రం. ఇది వీడి చేసుకున్న వ్యవస్థ. ఈ సృష్టి, ఈ పంచభూతాలు, ఈ వ్యవహారం అంతా కూడా కోర్ట్ హాల్ ఎలాగైతే ఉంటే నీకు న్యాయం జరుగుతుందో అలాగే ఉండాలి అని వ్యవస్థ చేసుకున్నాడు. వ్యవస్థ చేసుకోవటం వల్ల వేదాలు కూడా దాంట్లోనే వచ్చేసాయి. జ్ఞాన రాశి కూడా దాంట్లోనే వచ్చింది. అందుకనే వేదం అపౌరుషేయమైంది. ఎక్కడ ఉంది వేదం? పరమాత్మలో ఉంది. అది ఎప్పుడైతే జీవభావాన్ని తీసుకున్నదో ఆ జీవభావంలో వేదం అంతా వ్యక్తమైంది. అందుకనే వేదం అపౌరుషేయం, ఎవరు రాసింది కాదు. వీడి జ్ఞానం వీళ్ళు దాచుకున్నాడు. ఎందుకని? వీడి అజ్ఞానాన్ని పోగొట్టుకోవటానికి. అరే రేపు నేను అజ్ఞాని అయిపోతాను, అజ్ఞానియే, నేను అజ్ఞానిగా పుట్టాను, అజ్ఞానం ఉంది కాబట్టే పుట్టాను, మరి ఈ చీకటి నుంచి వెలుక్కి వెళ్ళాలి కదా. ఆ దారి కూడా వీడు ముందే పెట్టుకున్నాడు. ఆ దారే గురువాక్యం, ఆ దారే వేదవాక్యం. ఆ దారి అలా వచ్చింది కదా. దానికి కారణం ఏమిటి? సృష్టి యథాతథంగా వస్తోంది అన్నారు కదా. దానికి కారణం ఏమిటి? అట్లా వస్తోంది అంటే ఇప్పుడు కోర్టు హాల్ తాళం వేసినవాడు, తాళం తీసేవాడు ఉండాలి కదా. తీశాడు కాబట్టి ఆ సృష్టి అట్లా కనిపిస్తోంది కదా. మళ్ళీ ఆ దృష్టాంతాన్ని ఇక్కడ తీసుకొస్తాం మనం. ఆ ఉదాహరణ ఇక్కడ తీసుకొచ్చి అలా తాళం తీసిన వాడిలాగా ఒకడు ఈ జగత్తుని సృష్టి చేసేవాడు ఒకడు ఉండాలి కదా అంటాం. అందుకనే ఈ మాట చెప్పాల్సి వచ్చింది. అందుకనే ఈ ఆకాశజ ఉపాఖ్యానం చెప్పాల్సి వచ్చింది. ఆయనకి శరీరం లేదు. ఆ సృష్టి చేసేవాడికి మనలాగా శరీరం లేదు. శరీరం లేదు అంటే మరి ఎందుకు ఆయన కనిపిస్తున్నాడు అనే ప్రశ్న వచ్చింది కదా. వస్తే అప్పుడు ఏం చెప్పారు? సంకల్ప మాత్రం అది, మనోమయమైన శరీరం అది. ఇదేంటండి, మనస్సుతో ఎక్కడైనా శరీరాలు ఉత్పత్తి అవుతాయా ప్రపంచంలో? ఎందుకవు? ధారాళంగా. స్వప్న ప్రపంచం అంతా అంతే కదా. అక్కడ ఏముంది? ఏ పంచభూతం ఉంది? పంచభూతాల్లో ఒక అణువైనా ఉందా స్వప్న ప్రపంచంలో? లేదు కదా. అదే ఉదాహరణ అంతే. ఆ స్వప్న ప్రపంచంలో ఎలాగైతే మొత్తం నువ్వే సృష్టి చేసుకుంటున్నావో, మొత్తం మళ్ళీ నీలోనే కలిసిపోతుందో, అలాగే ఆ సృష్టికర్త విషయంలో కూడా అంతే. స్వప్న ప్రపంచంలో చూసినట్టుగా అని ఆయన ఆ వశిష్ఠ మహర్షి చెప్పి అటువంటి స్థితిలో నువ్వు ఆయన్ని ఎలా పట్టుకుంటావు చెప్పు. ఆయన పట్టుకోవటం నీ వల్ల అయ్యే పనైనా? అది స్వప్న ప్రపంచం, అది మనోమయమైన శరీరము అని ఉపదేశం చేస్తున్నారు. రాముడు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తున్నారు. రాముడు అన్నాడు, మీరు చెప్పిన కథను బట్టి చూస్తే నాకు మీరు బ్రహ్మని గురించి, చతుర్ముఖ బ్రహ్మని గురించే చెప్పారని నాకు అనిపిస్తోంది అని పట్టేశాడు. శ్రీరాముడు ఆ రహస్యాన్ని పట్టి మీరు చెప్పింది చతుర్ముఖ బ్రహ్మ గురించే కదా అన్నాడు. అవునవును, ఆయన గురించే చెప్పాను అని వశిష్ఠుల వారు ఉపదేశం ముందుకి సాగిస్తున్నారు. బ్రహ్మా కిల పరాకాశ వపురాక్రమ్యతే కథం. బ్రహ్మ ఇప్పటి వరకు ఆ పదాన్ని వాడలేదు. ఇప్పటి వరకు ఆకాశజ అనే వాడుతున్నారు. అంటే ఆకాశం నుంచి పుట్టినవాడు, ఆకాశమే అయి ఉన్నాడు. ఆకాశం నుంచి వచ్చినవాడు ఆకాశమే అయి ఉన్నాడు. ఆకాశం నుంచి ఏదైనా పండు రాలుతుందా అంటే? ఇది ఆకాశం నుంచి పుట్టిన పండు, మామిడి పండు ఎవరైనా తెచ్చిస్తారా?
తెచ్చిస్తే వీళ్ళకి ఏదైనా హాస్పిటల్లో చేరిస్తే మంచిదేమో అని అంటాం మనం. అలా సాధ్యం లేదు కదా. ఇదేదో చెట్టుకి నూజివీడి చెట్టు, ఏలూరు చెట్టు, మైసూరు చెట్టు అంటే బాగుంటుంది, కానీ ఇది నూజివీడి ఆకాశం నుంచి రాలిన పండు అంటే ఎవరైనా నమ్ముతారా అండి? అంటే అర్థం ఏమిటి? ఆకాశం నుంచి రాలిన పండు అని వాడిస్తే లేదు అని అర్థం. ఆకాశంలో చెట్టు లేదు, ఆకాశం నుంచి రాలే పండు లేదు. మరి వాడు అట్లా ఇస్తే అసత్యం అని అర్థం. నువ్వు ఒకవేళ తీసుకున్నా అసత్యమే తీసుకున్నావు అని అర్థం. అంటే ఆకాశం నుంచి ఆకాశమే ఉంటుంది తప్పించి ఆకాశం నుంచి పుట్టేది ఉండదు కదా. అందుకనే ఈయన ఆకాశమే అయి ఉన్నాడు. మరి ఆకాశజ అని ఎందుకు అంటున్నారు? ఆకాశం నుంచి పుట్టిన వాడు అని ఎందుకు అంటున్నారు? ఆకాశమే అనొచ్చు కదా. అనొచ్చు, అది అంటేనే మంచిది, అదే సంతోషం. అందుకనే భగవంతుడి దగ్గరికి వెళ్ళి పరమాత్మ ఎన్ని ధ్యానాలు చేసినా, ఎన్ని స్తోత్రాలు చేసినా కూడా చివరికి పరమాత్మ అంటారు. అన్ని వేల కీర్తనలు, రచనలు అన్నీ చేసిన అన్నమాచార్యులు చివరికి ఏమన్నారు? అంతర్యామి అని. అంతర్యామి అంటే లోన ఉన్న తేజస్సు అని అర్థం. బయటికి కనిపించే రూపం కాదు అన్నారు. ఎన్నో కీర్తనలో, ఎన్నో భజనలో, గణపతి భజన తీసుకోండి, స్వామిజీ వారి గణపతి భజన చివరికి సచ్చిదానంద ముగిస్తారు. ఏ భజన అయినా తీసుకోండి, సచ్చిదానంద అని ముగిస్తారు కదా. ఈ సచ్చిదానందం ఒకటానికి అర్థం ఏమిటి? ఎన్నోసార్లు చెప్పారు. సచ్చిదానంద అంటే ఏదో నేను నా పేరు పెట్టుకున్నాను అనుకోవద్దు మీరు. సచ్చిదానంద అంటే పరమాత్మ అని. ఆ పరమాత్మతోనే ముగిస్తారు ఎన్ని స్తోత్రాలు చేసినా కూడా. ఎందుకని అంటే ఆయన పరమాత్మ స్వరూపం. ఆ పరమాత్మకి ఒక రూపాన్ని ఇచ్చి నువ్వు కొలుస్తున్నావు. ఎందుకని అంటే మనం అల్పులం కాబట్టి, రూపం లేని నిరూప స్థితిని చూడలేం కాబట్టి ఒక రూపాన్ని ఇచ్చి పరమాత్మకి మనం కొలుస్తున్నాం. అయితే ఇది నేనిచ్చిన రూపమా అనే ప్రశ్న వస్తుంది. నేనిచ్చిన రూపానికి నేనే కొలుచుకుంటున్నానా అంటే అవుననాల్సి వస్తుంది. నువ్వు ఇచ్చిన రూపానికి నువ్వే కొలుచుకుంటున్నావు. ఎందుకంటే ఆయనకి రూపం లేనప్పుడు ఆయన ఇదే రూపాన్ని ధారణ చేస్తాడని ఎట్లా చెప్పు? అయితే ఏ రూపంలో అయినా భగవంతుడిని మనం ప్రార్థన చేయొచ్చా? ఏ రూపంలో, నిరూపుడికి ఏ రూపం అయితేనేమి ఏ రూపంలో అయినా ప్రార్థన చేయొచ్చు. కాకపోతే ఒక వ్యవస్థ లేకుండా పోతుంది దానికి. అలా మనం గనక పెట్టుకుంటే ఆ వ్యవస్థ కూడా దెబ్బతింటుంది, అది మనకే ఇబ్బంది. అందుకే ఏం చేసామంటే ఆ కల్పనలో కూడా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాం. వ్యవస్థ లేకపోతే ఇష్టం వచ్చినట్టుగా, ఇప్పుడు ఈ గోళం అంతా కూడా అగ్నిగోళంలాగా అయిపోయి ఆ అగ్నిగోళం మీద మనం బతకాలి అంటే అవుతుందా? అరే కొద్దిగా ఎండలు పెరిగితేనే ఉండలేకపోతున్నాం మనం. అది కాదు, అది వీలు పడదు. అందుకని ఏం చేసామంటే ఒక వ్యవస్థ, సమష్టి మనస్సు ఏం చేసింది? ఒక వ్యవస్థ చేసింది. వ్యష్టి మనస్సు ఏం చేసింది? ఒక వ్యవస్థ చేసింది. ఆ వ్యవస్థ ప్రకారంగా వెళ్తున్నాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క మనస్సు ఉంది. ఈ మనస్సులన్నీ కలిస్తే ఒక పెద్ద మనస్సు, ఒక మహామనస్సు. అది ఒక సంకల్పం చేసింది, అది ఒక సత్య సంకల్పం. ఆ సత్య సంకల్పంలో ఎలా ఉందో అలాగే వస్తుంది. లేకపోతే పాపాలు చేసిన వాళ్ళందరూ కూడా మళ్ళీ వాళ్ళ ఇష్టం పుణ్యాత్ములుగా పుట్టచ్చు. వ్యవస్థ లేకపోతే అవ్యవస్థితం అయిపోతుంది ప్రపంచం అంతా కూడా. అందుకే వీడు పుట్టేటప్పుడే ఏం చేశాడు ఈ జీవుడు అంటే ఒక వ్యవస్థ చేసుకుని పుట్టాడు. ఈ వ్యవస్థలో ఇది పాపము, ఇది పుణ్యము, దీనికి ఇది ఫలము, దీనికి ఇది మనకి హానికరము అని మనస్సులో ఒక వ్యవస్థ చేసుకుని పుట్టాడు. లేకపోతే ఈ జీవులందరూ పోయి సృష్టి అంతంలో అట్లా కలిసిన తర్వాత వ్యవస్థ లేకపోతే పాపం బాగా పుణ్యం చేసిన వాడేమో కష్టాలతో పుట్టాల్సి వస్తుంది, బాగా పాపాలు చేసిన వాడేమో సుఖిస్తూ పుట్టాల్సి వస్తుంది. కానీ ఇది అవ్యవస్థ అయిపోతుంది. ఈ అవ్యవస్థని మనం ఇష్టపడతామా? లేదు. అందుకే మన మనస్సు ఏం చేసింది? ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది. ఆ వ్యవస్థలో ఈ మనస్సు ఏం చేసింది? ఒక సృష్టికర్తని కూడా వ్యవస్థ చేసుకుంది. అది విశేషం. మన మనస్సు ఒక సృష్టికర్తని కూడా వ్యవస్థ చేసుకుంది. బాగా జాగ్రత్తగా వినండి, ఏమీ లేదు. మన ఇంటి పెద్ద అని ఒక ఆయన్ని మనమే పెట్టుకొని ఆయన్ని మనం గౌరవించి ఆయన మాట అట్లా జవదాటకుండా ఎలా అలవాటైపోయింది అంటే మన డిఎన్ఏలో వెళ్ళిపోయి ఆయన మాట మనం జవదాటితే అంతే పోతాం, మన కథ అయిపోయింది అని మన రక్తంలో ప్రవహించింది, కణకణంలో ప్రవహించింది. కాబట్టి ఆయన ఏమీ చేయడు, ఆయన ఏమీ చెప్పడు. ఆయన పోయి ఆయన ఉన్నాడు అంతే. ఫోటో పెట్టుకుని అయ్యో ఆ ఫోటోలో స్వామిజీ ఉన్నారు అని భయపడి సత్కార్యాలు చేస్తారు కదా భక్తులు. ఆ విధంగా అక్కడ ఉన్నారు,
ఆయన అంటారు నేనేం చేయను, నేను ఉంటాను, సాక్షిగా ఉంటాను అంతే. అలా మనస్సాక్షియే భగవంతుడు, మనస్సాక్షియే దేవుడు. మనస్సాక్షి కన్నా గొప్ప భగవంతుడు లేడు. ఆ మనస్సాక్షే పరమాత్మ అయ్యాడు. సాక్షిగా ఉంటాడంతే. మళ్ళీ కోర్టుకు పిలిచి సాక్ష్యం చెప్పు అంటే చెప్పడు ఆయన, సాక్షిగా ఉంటాడంతే. మరి సాక్ష్యం చెప్పని సాక్షితో ప్రయోజనం ఏమిటి? వ్యవస్థే ప్రయోజనం అంతే. ఈ వ్యవస్థ పరమ ప్రయోజనం. వ్యవస్థ దెబ్బతింటుంది కదా, అందుకనే ఒక సాక్షి ఉండాలి. ఆయన ఎక్కడ పెట్టుకున్నాం? మన సృష్టి చేసిన మన ఇంట్లోనే పెట్టుకున్నాం. పెట్టుకుని ఏమన్నా ఇల్లు కట్టకముందే ఉన్నాడు ఈయన అన్నాం. విచిత్రం. ఉన్నాడు, సత్యమే, ఇల్లు కట్టకముందే ఉన్నాడు ఆయన. ఎలా ఉన్నాడు? రూపంతో లేడు. ఎక్కడ ఉన్నాడు? నీ మనస్సులో ఉన్నాడు. అదే ఇక్కడ చెప్తున్నారు. ఉన్నాడు. నీ స్వప్న ప్రపంచం అంతా ఎక్కడ ఉంది? నీ మనస్సులో ఉంది. నిన్న వచ్చిన కళ, నాకంతా ఇదే కళ, ఎక్కువగా ఆలోచన చేస్తుంటే ఇవే వస్తాయి, అదే భావన అంతే. రాత్రంతా అలా ఆ మృత్యుదేవత యమధర్మరాజు సంభాషణ, వాళ్ళ మధ్యలో నేను మధ్యలో దూరి వింటున్నట్టుగా, మధ్యలో అప్పాజీ వచ్చినట్టుగా, ఇవన్నీ కళలు రాత్రి వచ్చాయి. ఏమైపోయింది ఆ కళ? ఎక్కడికి వెళ్ళింది ఆ కళ? ఆ కళంతా ఇక్కడే ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది ఆ కళంతా? అక్కడి నుంచే వచ్చింది. అక్కడి నుంచి రావాలి అంటే అక్కడ ఉండాలి కదా, లేనిది ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు భూమిలో గంగ ఉంటే కదా లోపల నుంచి ఉబికి వస్తుంది. లోపల నీరు లేకపోతే ఎలా వస్తుంది? లోపల ఏమీ లేదు, వచ్చింది అంటే ఎలా వస్తుంది? అవ్యవస్థ. అలా కాదు ప్రపంచం. అందుకే నీ మనస్సులో ఉంది. ఆ మనస్సుని కొట్టాలి. ఆ మనస్సుని కొడితే కానీ అప్పుడు ఆ పరమాత్మ చైతన్యం నిలవదు. అది నిలవాలి అంటే ఈ మనస్సు అనేది పోవాలి. మనస్సు అనేది పోవాలంటే వీడికి మనస్సే లేదంటారు. ఆ మనస్సు కాదు నేను చెప్పేది. ఈ సమస్త ప్రపంచాన్ని, ఈ మిథ్యా ప్రపంచాన్ని చూపించే మనస్సు ఉందే అది. అందుకనే ఆ మనస్సుకి ఒక బ్రహ్మాండమైన పెద్ద రూపాన్ని, అందరి మనస్సులు కలిసిపోయిన ఒక పెద్ద రూపం, ఆ రూపం హిరణ్యగర్భుడు, ఆ రూపం బ్రహ్మగారు. అందరి మనస్సులో ఒక చోట చేరిపోయి అనుకున్నాయి. ఏమనుకున్నాయి? మేము ఎలా ఎలా ఉన్నామో అలాగలాగే పుట్టాలి, ఈ ప్రపంచం అంతా ఎలా ఉందో అలాగే రావాలి. ధాతాయథా పూర్వమకల్పయత్. లేకపోతే అలా రాదు. ఆలోచించారు కదా, కొద్దిగా మనస్సుకి వెళ్ళింది కదా మీకు. అప్పుడు ఆ విషయాన్ని చెప్తున్నారు. అటువంటి ఆయన్ని నువ్వు పరాకాశ వపుహు. ఇప్పటి వరకు ఆకాశం ఆకాశజాని, ఆకాశం అంటే మళ్ళీ ఈ ఆకాశం అనుకుంటే ఇబ్బంది. ఇది పంచభూతాల ఆకాశం. ఇది పరాకాశం అంటే జ్ఞానాకాశం. జ్ఞానమే శరీరం అంతే. ఆ బ్రహ్మగారిది ఏమిటి? జ్ఞానమే శరీరం అంతే. అందుకనే ఆయనకి పుట్టటము మళ్ళీ ముక్తి పొందటం అనేది లేదు. ఎక్కడైనా మీరు వినండి, నారాయణుడి పద్మం నుంచి నాభికమలం, ఆ నాభికమలం నుంచి ఒక కమలం వచ్చింది. ఆ కమలంలో కమలజుడు ఉన్నాడు. కమలజుడు పుట్టాడు అని ఎక్కడైనా చెప్పారా? పుట్టాడు అని ఎక్కడైనా చెప్పారా అండి? లేదు. హిరణ్య గర్భుణ్ణి పుట్టాడు అని ఎక్కడా చెప్పారు. అలా ఎందుకు చెప్తారు? ఒకవేళ ఎక్కడైనా చెప్పి ఉంటే, ఏవో పురాణాలు పట్టుకొస్తే మీరు ఒకవేళ అక్కడ ఏమైనా చెప్పి ఉంటే ఆ భాష మనకు అర్థం అవటం కోసం అంత. పుట్టాడు అంటే కానీ మనకు అర్థం కాదు కాబట్టి అలా చెప్తారంత. అంటే పురాణాలు మనకి ఈ విషయాన్ని అర్థం చేయించడానికి సులభమైన కథల్లో ఆ విషయాన్ని చెప్తున్నాయి. అందుకనే బ్రహ్మగారు పుట్టటము పోవటము అనేది లేదు. ఎందుకని అంటే ఆయన పరాకాశ వపుహు. ఆయన్ని నువ్వు ఎట్లా ఆక్రమిస్తావు చెప్పు, నువ్వే సమాధానం చెప్పు. ఆయన ఎట్లా పట్టుకుంటావు నువ్వు? ఆయన ఏమని మింగుతావు నువ్వు? సాధ్యమా? ఓహో, ఇప్పుడు అర్థమైంది అని మృత్యువు చెప్పాడు. ఇంటికి కూడా వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ వశిష్ఠుల వారు శ్రీరాముడికి ఉపదేశం చేస్తున్నారు. ఇక పై విషయం, పై మాటలు అలా చెప్తూ, ఎందుకు పట్టుకోలేడు మృత్యువు ఆ బ్రహ్మని అంటే, మనోమాత్రంచ సంకల్ప పృథ్వ్యాదిరహితాకృతి. ఆయన మనోమయ శరీరం అంతే. మనస్సుని పట్టుకోలేమంటారు కదా. అంటే సంకల్పం పృథ్వ్యాదిరహితాకృతి, సంకల్పమాత్రుడు. అక్కడ పృథివీ, ఆకాశము, నీరు, నేల ఇవన్నీ పంచభూతాలు లేవు. పంచభూతాలు ఉంటే కదా చేతికి చిక్కుతుంది. అరే పంచభూతాల్లో వాయువే మన చేతికి చిక్కదు.
ఆకాశమే మన చేతికి చిక్కదు. ఇక పంచభూతాలు లేని ఒక సంకల్ప రూపం అది, లేని ఒక మనోమయ రూపం అది. అందుకనే ఎవరికీ చిక్కని వాడు ఆ యశోదామాత దామ తాడు, ఆ తాడుకి చిక్కాడు, దామోదర అయ్యాడు. అంటే భక్తితో చిక్కుతాడు ఆయన అని భాగవతంలో ఒక సులభమైన దారిని చూపించారు మనకి. అలా చిక్కని వాడు భక్తికి చిక్కుతాడు. చిక్కని వాడు అద్భుతమైన పద్యం అది పోతన భాగవతంలో. అటువంటి చిక్కని వాడు, ఎవరికి చిక్కని వాడు ఆమె ప్రేమకి భక్తికి చిక్కాడు అని. అలా ఆ భక్తి మార్గంలో మనం వేదాంతంలో జ్ఞానంలో ప్రవేశించి జ్ఞానస్వరూపంగా ఆయన్ని పట్టుకోవటం. చిక్కాడు, ఎంతసేపు చిక్కాడు ఆయన? చిక్కినట్టుగా చిక్కాడు. అదే ఆవిడ జ్ఞానంతో పట్టుకుని ఉంటే అసలు ఎప్పుడు పోయేవాడే కాదు. చిక్కిన వాడిని రోకలికి కట్టాల్సి వచ్చింది కదా. చిక్కాడు, చిక్కిన తర్వాత అయ్యో చిక్కాడే అని సంతోషించకుండా చూడండి. అందుకనే భక్తి మార్గం జ్ఞానానికి తీసుకువెళ్తుంది అని చెప్పారు స్వామిజీ. అక్కడికి వెళ్ళాలి. భక్తి మార్గంతో నేరుగా జ్ఞాన మార్గం రావటం మన సంస్కారం అలా ఉండదు కాబట్టి, కష్టం కాబట్టి భక్తి మార్గంతో జ్ఞాన మార్గానికి వెళ్ళాలి. అది చాలా ప్రధానమైనది. అలా ఆ చిక్కిన వాడిని కట్టింది ఆ తల్లి. కట్టాల్సిన పనే లేదు జ్ఞానంలో. ఇక్కడ కట్టలేకపోయాడు కదా మృత్యువు. అలా కట్టలేని వాడిని కట్టాను అనుకోవటం కూడా అజ్ఞానమే కదా. యశోదామాత ఆ రోకటికి కట్టాను అనుకోవటమే అజ్ఞానమే. అందుకే ఆయన ఏం చేశాడు? ఈ రోకళ్ళు గీకళ్ళు నన్ను ఆపలేవమ్మో అని తీసుకెళ్ళాడు. వెళ్ళి ఏం చేశాడు? ఆ అర్జున వృక్షాలని కూల్చేశాడు. లేకపోతే ఆ పిల్లవాడేమిటి, ఆ రోకల్ని ఈడ్చుకెళ్ళటం ఏమిటి, ఆ వృక్షాల సందులో అది చిక్కుకోవటం ఏమిటి, ఆ వృక్షాలు పడిపోవటం ఏమిటి? ఈ కథ అంతా విచిత్రంగా లేదా? ఎవరైనా పిల్లవాడు అట్లా చేస్తాడు అంటే మనం నమ్ముతాం ఆ ప్రపంచంలో? ఆ చిన్న పిల్లవాడు ఇంకా అలా ఆ మోకాళ్ళ మీద డేక్కుంటూ నడిచేవాడు పిల్లవాడు, అంత శక్తి ఉంటుంది పిల్లవాడికి అంటే మనం ఎక్కడైనా నమ్ముతామా? లేదు కదా. మరి ఈ కథని చెప్పారు వ్యాసుల వారికి, బుద్ధి లేదా అంటే ఆయన అందరికన్నా మహాబుద్ధివంతుడు. ఈ విషయాన్ని రహస్యంగా చెప్పాలి మనకి. భక్తిగా ఒక రూపాన్ని మన కంటి ముందు తెచ్చి ఆ రూపాన్ని మనం కొల్చేలాగా చేసి, సర్వశక్తిమంతుడు ఆయన, సర్వేశ్వరుడు, సర్వాత్మ, సర్వవ్యాపకుడు అని మనకి తెలియజేసి ఆ కథ ద్వారా మనకి జ్ఞానాన్ని ఇవ్వాలి. భాగవతం అంతా జ్ఞానం, భక్తి పైపూత అట్లా ఉంటుంది అంతే. లోపలంతా ఈ స్వీట్లు తయారు చేస్తారే, ఆ స్వీట్లో పైన ఒక బంగారం లేయర్ లాగా, వెండి లేయర్ లాగా వేస్తారు. అదంతా బంగారం ముద్ద అండి. బంగారం అయితే ఎవరైనా తింటారా? దాన్ని తినడానికి అవుతుందా మనకి? పైన అలా ఆకర్షణ అంతే. ఆ భక్తిని ఆకర్షణగా పెట్టి లోపల స్వీట్, ఆ పైన భక్తిని అట్లా పూతలాగా పూసి లోపల జ్ఞానాన్ని ఇచ్చారు. అందుకనే లోతుగా వెళ్ళాలి, భక్తిలో కూడా లోతుగా వెళ్ళాలి. ఈ కథలన్నీ విన్నప్పుడు మనం లోతుగా ఆలోచన చేయాలి. పాపం మన స్థాయిని బట్టి మనం అట్లా ఆయన కొలుచుకుంటూ ఉందాలే చాలు అనేసి అక్కడే ఉంటాం మనం. కొలిస్తే దానివల్ల ఈశ్వరానుగ్రహాదేవ పుంసాం అద్వైత వాసన, దాంతో జ్ఞానం వస్తుంది. ఆయన సంకల్పం అది. పోన్లే వీడు కొలుస్తున్నాడు, ఈ కొలవటం నిదానంగా ఈ కొలత లేని నన్ను తెలుసుకునేలాగా స్థితికి వీడు వెళ్ళని అని ఆయన సంకల్పం చేస్తాడు. దానివల్ల కూడా వస్తుంది, ఇబ్బంది లేదు. కాకపోతే జ్ఞానం అనేది చాలా ముఖ్యం. జ్ఞానం అనేది లేకపోతే ఈ కథ కూడా అర్థం కాదు. ఏమో తెలియదు, కొన్ని రోజుల్లో మనకు భక్తి తగ్గిపోతే ఈ కథని చూసి హాస్యం చేస్తామేమో, జ్ఞానం లేకపోతే. అంతే కదా. నీ భక్తి ఎలా ఉంటుంది అంటే స్వార్థంగా ఉంటుంది. ఈ భక్తిలో నా పనులు అయితే నేను నమస్కారం చేస్తాను, నా పనులు కాలేదంటే నేను తిడతాను అని అనుకుని భక్తి మొదలుపెట్టావు. ఈ కథ విన్నావు, కథ విన్న రోజు ఏదో పని అయింది, మరుసటి రోజు ఏదో చాలా పెద్ద పని అనుకున్నావు, ఈ కథ మళ్ళీ విన్నావు, పని కాలేదు, ఏం చేస్తావు? తిడతావు. ఏమైంది? జ్ఞానం లేదు కాబట్టి నీ భక్తి ఎగిరిపోయింది. అదే జ్ఞానం ఉంటే ఈ కథ ఏమిటి, ఈ కథ విషయం ఏమిటి, అప్పుడు నీకు దాని మీద ఎప్పటికీ శ్రద్ధ అలాగే ఉంటుంది. అందుకనే జ్ఞానాన్ని చాలా ఉత్తమమైన సాధన అన్నారు. ఎందుకని అంటే దాంట్లో ఈ ప్రమాదం లేదు, అలా కదిల్చే ప్రమాదం లేదు. భక్తిలో పడి లేస్తూ ఉంటాము అంటే అలా అందరూ పడేవాళ్ళే, అందరూ లేచేవాళ్ళే, పర్వాలేదు. కానీ పడిపోయిన వాడు అట్లా అధఃపాతాళానికి వెళ్ళిపోతే ఇబ్బంది. జ్ఞానంలో అలా అధఃపాతాళానికి వెళ్ళే ప్రమాదం తక్కువ, లేదు అని చెప్పలేము కానీ తక్కువ. అందుకనే మనం భక్తిగా జ్ఞానాన్ని వృద్ధి చేసుకోవాలి. అది ఇక్కడ
మనోమాత్రంచ సంకల్ప పృథ్వీయాది రహితాకృతి. పృథివీ మొదలైన ఆ ఆకారాలు ఆయనకి లేవు. ఆ రూపం ఏమిటి అంటే అది మనోమయమైన రూపం, అది సంకల్పమాత్రమైన రూపం. అది నీ సంకల్పమే అక్కడ కనిపిస్తోంది. నువ్వు సంకల్పించుకున్నావు. శివుణ్ణి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రూపంలో వేస్తారు. సద్గురువు ఒక్కొక్క ఫోటో ఒక్కొక్కడికి ఇష్టం అవుతుంది. ఈ ఫోటోలో ఇది ఉంది, ఈ ఫోటోలో అది ఉంది అని మనం అనుకుంటూ ఉంటాం. ఎక్కడ? అది మన సంకల్పం. అదే పక్కవాడిని అడిగితే నాకేం కనిపించట్లేదే అంటాడు. నీకు కనిపిస్తోంది. ఎందుకు? అది నీ సంకల్పం. అందుకనే నీ సంకల్పం కన్నా గొప్పది ఏదీ లేదు ప్రపంచంలో. చేసేటప్పుడు సత్సంకల్పాన్ని చేయి, మంచి సంకల్పాన్ని చేయి, దుస్సంకల్పాన్ని చేయొద్దు. దుస్సంకల్పం దుష్టమైన రూపాన్నే ఇస్తుంది, దుష్టమైన ఫలాన్నే ఇస్తుంది. అదే సత్సంకల్పం చేస్తే సత్ఫలాన్ని ఇస్తుంది. ఇదే తేడా. అందుకనే సంకల్పం చాలా ప్రధానం. అది సంకల్ప రూపం, అది మనోమయమైన రూపం. అది మనస్సుకి ఎలాగైతే రూపం లేదో దానికి కూడా అలాగే రూపం లేదు. యశ్చిద్ వ్యోమ చమత్కార కిలాకారానుమూర్తిమాన్ సచిద్ వ్యోమైవ నోతస్య కారణత్వం నకార్యత. ఇక్కడ ఆయన చెప్పుకోవాల్సిన విషయాన్ని స్పష్టంగా చెప్పారు. ఇప్పటి వరకు అన్ని రకాలుగాను మనకి చెప్పి ఇప్పుడు చిద్వ్యోమ చమత్కార, ఆయన చిద్వ్యోమ యొక్క చమత్కారం. ఆయన అంటే జ్ఞానాకాశం యొక్క, చిదాకాశం యొక్క చమత్కారం. ఆయన ఎట్లా వచ్చింది ఆ రూపం భగవంతుడికి అంటే అది ఒక జ్ఞానాకాశ చమత్కారం. అది అంతే, చమత్కారం అయిపోయింది, ఒక చమత్కారం అయిపోయింది. ఆ రూపం ఆయనకి రావటానికి సద్గురు పరమాత్మ ఈ రూపంలో కనిపిస్తున్నారే అంటే చమత్కారం అయిపోయింది అంతే. ఇది ఎవరు చేసిన చమత్కారం? ఏమో ఆయనే చేసిన చమత్కారమో, నువ్వు చేసిన చమత్కారమో ఇప్పటివరకు అయితే చెప్పలేదు. ఇక ముందుకు చెప్తారు ఇది ఎవరి చమత్కారమో అని చెప్తారు. ఇది ఒక చిదాకాశ చమత్కారం. ఇది చిదాకాశం అని ఎందుకంటారు అంటే మన జ్ఞానం చాలా అల్పమైంది, స్వల్పమైంది. చిదాకాశం అంటే అఖండమైన జ్ఞానం. అఖండం అంటే ఇంకా ఏమీ లేదు, అఖండం అంతే. అది ఆ జ్ఞానం తప్ప వేరేది ఏది లేదు ప్రపంచంలో. అది మన మనస్సులో బాగా దృఢపడాలి. కాబట్టి మాటి మాటికి చిదాకాశం చిదాకాశం అనే పదాన్ని వాడుతూ ఉంటారు. ఎప్పుడు చిదాకాశం అని వచ్చినా ఇక ముందుకి మీరు విన్నప్పుడు చిదాకాశం అంటే అఖండ జ్ఞానము అని గుర్తుపెట్టుకోండి. ఆ అఖండ జ్ఞానం యొక్క చమత్కారం అంతే ఇది. దీన్ని ఇంకేం చెప్పలేం. కిల ఆకార అనుమూర్తిమాన్. ఆ చమత్కారం దాన్ని అనుసరించి ఒక మూర్తి తయారైపోయిందంత. ఆ చమత్కారము దానికి తగ్గట్టుగా ఒక మూర్తి, ఒక ఆకారము తయారైపోయింది. చిద్వ్యోమయివ. ఆయన ఎవరు? ఆ బ్రహ్మ, ఆ ఆకాశజుడు. ఆయన్ని పట్టుకోవడానికి వీలు కాలేదు అన్నారు కదా, ఆ మృత్యుదేవతకు కూడా వీలు కాలేదు అని. ఎవరు ఆయన అంటే ఆయన చిద్వ్యోమయివ. ఆయన చిదాకాశమే, ఆయన జ్ఞానాకాశమే, ఆయన జ్ఞానమే, వేరే ఏమీ కాదు. ఆయన పట్టుకోలేము. చిద్వ్యోమయివ నోతస్య. ఆయనకి కార్యత్వం కానీ కారణత్వం కానీ లేదు పో అన్నాడంత. ఇది తీర్మానం. కార్యకారణ సంబంధం అనే చోట వేదాంతంలో బాగా ఇరుక్కుంటారు. అది దాని నుంచి బయటపడటం చాలా కష్టం. అది ఒక మహా వల, భయంకరమైన వల అది. అక్కడ ఏమిటి కార్యకారణం అంటే కార్యం అంటే ఒక వస్తువు తయారైంది, పదార్థం. కారణం అంటే ఏమిటి? అది తయారవటానికి కావలసిన ఒక ముడి సరుకు అనే అర్థంలో చెప్పుకుందాం మనం. కుండ తయారవటానికి మట్టి, ఆభరణం తయారవటానికి బంగారం. అలా ఇది వివర్తంగా, అంతేగాని పరిణామంగా కాదు. పరిణామం అంటే పాలు పెరుగవటం, అట్లా కాదు ఇది. అట్లా అనుకుంటే ఇబ్బంది ఉంది. రూపం అంతా మారిపోయి మళ్ళీ ఒక కొత్త రూపం. పెరుగు ఒక కొత్త రూపం కదా. పెరుగుతో పాయసం చేయలేం కదా. చేస్తారండి ఎవరైనా? మీ ఊళ్ళో చేస్తారు. ఇక్కడైనా ఆంధ్రాలో పెరుగుతో పాయసం పాల నుంచి వచ్చాయి కదా, అంతా ఒకటే. చేయండి, అవుతుందా? ఒకవేళ మనం పాయసం చేసినా పాపం తిన్నవాడి కథ గోవిందా. పెరుగుతో పాయసం చేశారనుకోండి, నేను చెప్పాను ఎందుకు చేయలేని చూద్దామని, చేశారనుకోండి, ఆ పాయసం చేసిన ఎవరైనా తిన్నారనుకోండి, దాంట్లో నెయ్యి ఎంత బాగా వేసి అన్నీ వేశారు, దాంట్లో పాయసం కూడా తయారైంది కాదు, తయారైంది. అటువంటి పాయసాన్ని ఎవరైనా తిన్నారనుకోండి, ఏమవుతుంది? 3 రోజులు బాత్రూమ్ నుంచి బయటికి రారు, అవునే కాదు? అందుకనే వివర్తవాదం కాదు, ఎందుకంటే పరిస్థితి మారిపోతుంది, కథ మారిపోతుంది. వివర్తం పరిణామం కాదు, వివర్తం. వివర్తం అంటే అలాగే ఉంటుంది. అది
దానిలో ఒక రూపాన్ని నువ్వు చూస్తావు అంతే. పైగా అది లేకుండా ఇది లేని స్థితి. ఆభరణం, ఆ బంగారం లేకుండా ఇది ఆభరణం తయారు కాదు, లేదు, సాధ్యమే లేదు. ఈ బంగారు ఆభరణం అంటే బంగారం ఉండాలి, బంగారం లేకుండా తయారు చేసేది ఏమవుతుంది? రోల్డ్ గోల్డ్ బంగారం అయిపోతుంది అది. దాన్ని ఎవరైనా బంగారం ఆభరణం అంటామా? తీసుకెళ్ళి ఎక్కడైనా లోనికి పెడితే వస్తుందా? రాదు. బంగారం అంటే బంగారమే కావాలి. అలా వివర్తంగా అంటే ఆ వికారాన్ని నువ్వు చూస్తున్నావు తప్పించి ఆ సత్య పదార్థంలో ఆ వికారం లేదు. మరి ఈ పేర్లు ఇవన్నీ ఏమిటి? అజ, హిరణ్యగర్భ, బ్రహ్మ, చతుర్ముఖ, పద్మజ, కమలజ, కమలాసన, ఈ పేర్లన్నీ ఏమిటి? నువ్వు పెట్టుకున్న వ్యవహారం కోసం నన్నేం చేయమంటావు? నువ్వేవో పేర్లు పెట్టుకుని అవన్నీ నీవే పేర్లు అంటే నువ్వు పెట్టుకునే పేర్లు. అది సినిమా స్టార్కి ఏవేవో పేర్లు ఇస్తారు కదా, ఫ్యాన్స్ ఉన్న వాళ్ళు ఏవో పేర్లు ఇస్తారు, తిట్టేవాళ్ళు తిడతారు. వాడి అసలు పేరు ఒకటి ఉంటుంది. ఆ అసలు పేరు సత్యం, ఆ అసలు పేరు జ్ఞానం, ఆ అసలు పేరు ఋతం, ఆ అసలు పేరు ఆత్మ, ఆ అసలు పేరు పరమాత్మ. నువ్వు ఇచ్చిన పేర్లు నేనేం చేయను? నువ్వు చాలా రకాలుగా పేర్లు ఇచ్చావు. పేర్లు ఇచ్చిన వాడివి ఆ పేర్లు ఈయనకే ఇచ్చాను అని మర్చిపోవద్దు. నువ్వు శివుడు అని పేరు ఇచ్చావు, విష్ణువు అని పేరు ఇచ్చావు, బ్రహ్మ అని పేరు ఇచ్చావు, ఏవేవో పేర్లు ఇచ్చావు, అమ్మవారు అని పేరు ఇచ్చావు, చాలా మంచిది, సద్గురువు అని పేరు ఇచ్చావు. ఈ పేర్లు ఇచ్చి నువ్వు పేరు ఇచ్చావు కదా అని వ్యక్తే మారిపోతాడా? ఎక్కడైనా ఉందండి ఇది ప్రపంచంలో? లేదా అయ్యో పేరు ఇచ్చాడండి నేను మారిపోవాలండి అంటే ఎట్లా అవుతుంది? సాధ్యం లేదు. ఆ పేరు నువ్వు నీ వ్యవహారం కోసం ఏదో నీ ప్రేమతోనో భక్తితోనో ఇచ్చుకున్నావు. నువ్వు వ్యవహారనామా అంటారు, పెట్టేప్పుడే 3 పేర్లు పెడతారు. దాంట్లో కూడా తత్వం ఉంది. మన సంప్రదాయంలో, మన సంస్కారంలో ప్రతిదానికే అర్థం ఉంది. మాసనామా, వ్యవహారనామా, ఇంకోటి ఏదో నక్షత్రనామా. ఈ 3 ఇచ్చేసి వ్యవహారనామా అని ఒకటి పెట్టామండి. బుజ్జి అనేది పిలుస్తుంటాం. బుజ్జా వాడి పేరు? లేదే, వాడు సంతకం చేసేప్పుడు వేరే పెడతాడు. అలాగే నువ్వేదో పేరు ఇచ్చావు కదా అని ఆ పేరు ఎట్లా అవుతుంది? పోనీ ఆ పేరుతో పిలుస్తున్నావు సరే వ్యవహారం కోసం, ఆ సందర్భంలో ఎవరికి పేరు ఇచ్చావు అనేది మర్చిపోవద్దు. సద్గురువు, శివుడు, విష్ణువు అని ఆయనకి పేరిచ్చి పిలుస్తున్నప్పుడు పరమాత్మనే నేను ఇట్లా పిలుస్తున్నాను వ్యవహారం కోసం అని మర్చిపోవద్దు. దానివల్ల నీకు ఇంకా మంచిది అవుతుంది. ఈయన ఈ రూపానికి పేరు ఇచ్చాను అంటే అది చాలా తక్కువ స్థాయి, అది చాలా అల్పమైన స్థాయి. అది ఏమిటి మనలాగే ఆయన కూడా 70 కేజీలు 80 కేజీలు ఆ నామ అట్లా అనుకోవద్దు. చాలా తప్పు, అది చాలా పొరపాటు. అది అఖండమైన జ్ఞానానికి మన వ్యవహారం కోసం, అఖండమైన ఆనందానికి మన వ్యవహారం కోసం ఒక నామాన్ని ఇచ్చాము. అట్లా ఆయనకి నామం వచ్చింది. ఆయన ఎవరు? సచిద్ వ్యోమ ఇవ నోతస్య కారణత్వం నా కార్యత. కారణత్వము లేదు ఆయనకి, కార్యత్వము లేదు. అంటే మళ్ళీ ఆయన సృష్టి చేయలేదు, సరే బాగుంది, ఆయనని సృష్టి చేసిన వాడు ఇంకోడు అనే ప్రశ్న వస్తుందేమో, అది కూడా లేదు. ఇట్లా కనుక పెడితే ఇది ఇంకా నెవర్ ఎండింగ్ స్టోరీ అయిపోతుంది. ఇది ఆయన్ని ఇంకొకటి సృష్టి అంటే ఎక్కడికి ముగిసాను, ఎప్పటికి ముగిసాను? ఇది దానివల్ల ప్రయోజనం ఏమిటి? దానివల్ల ఏమీ ప్రయోజనం లేదు. అందుకనే ఒక చోటుకు వచ్చి మనం ఆగాలి, తప్పదు. మన వ్యవహారం అట్లాగే ఉంది. అట్లా ఆగితే కానీ మన కథ ముందుకు నడవదు. దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ ఆపారు అంటే ఆ హిరణ్య గర్భుడి దగ్గర ఆపారు. ఆపి ఆయనకి రూపం లేదు అన్నారు. ఇంతే జరిగింది వ్యవహారం. ఆ వ్యవహారాన్నే వేరే వేరే విషయాల్లో వేరే వేరే భాషల్లో చెప్పుకున్నామంతే. ఆకాశస్ఫురదాకార సంకల్ప పురుషో యథ పృథ్వ్యాదిరహితో భాతి స్వయంభూర్భాసతే తథా. అప్పుడు అడగలేదు, కొంచెం డౌట్గా చూశాడు శ్రీరాముడు. ఆ డౌట్ని సద్గురువు పట్టేశాడు. ఆయన చిద్వ్యోమ, చిదాకాశమే ఆయన, జ్ఞానమే ఆయన అన్నప్పుడు, అయ్యా ఇది ఎట్లా సాధ్యమండి? ప్రపంచంలో ఎక్కడైనా జ్ఞానాన్ని మనం రూపంగా చూస్తూ ఉన్నామా? ఒక రూపంగా అనిపిస్తోంది కదా, ఒక నామం ఉంది కదా, ఇది వ్యవహారం కదా అంటే, మంచిదేనా ఆయన నీ ప్రశ్న, కానీ నువ్వు పూర్తిగా ఆలోచన చేసి అడగటం లేదు. నీ ప్రశ్నకి పూర్తి ఆలోచన లేదు. అడిగే ముందు బాగా ఆలోచన చేసి, మనకే సమాధానం వస్తుంది, బాగా ఆలోచన చేసి ఇంకా సమాధానం దొరక్కపోతే అప్పుడు అడగాలి. సద్గురువు దొరికినప్పుడు ఏదో ఊరికే ఒక ఆటకాయతనంగా అడిగేయటం కాదు. లేదు, మనకు తెలిసింది నిజమేనా కాదా, కొన్నిసార్లు మనకి అనుభవం వచ్చి ఉంటుంది, ఇది నిజమేనా కాదా, ఇది సత్యమా అవునా కాదా, ఏదో నాకు అనుభవం వచ్చింది, ఇది గురుముఖత వింటే
నాకు నమ్మకం కలుగుతుంది అని అడగచ్చు. మనకి తెలిసిన విషయాన్నే గురువుని అడుగుతాం కొన్నిసార్లు. ఎందుకని అంటే నాకు తెలిసింది సత్యమా అవునా కాదా అని తెలియాలి కదా, అందుకనే గురువుని అడుగుతాం. దాంట్లో తప్పులేదు. ఈ రెండు పద్ధతులు ఉన్నాయి. ఇక్కడ ఆయన ఆ రూపం ఉంటేనే కనిపిస్తారు, పంచభూతాలు ఉంటేనే కనిపిస్తాయి అనేది ఏమీ లేదు. ఎందుకంటే ఆకాశ స్ఫురదాకార, కొన్ని సందర్భాల్లో అట్లా ఆకాశంలో ఏమీ లేకపోయినా కూడా బొమ్మలు మనుష్యులు అందరూ కనిపిస్తూ ఉంటారు. కొన్ని సందర్భాలు అక్కడ ఒక పురుషుడు, అక్కడ ఒక మనుష్యుడు, వాడు ఆభరణాలన్నీ వేసుకున్నట్టుగా, వాడు వస్త్రాలన్నీ కట్టుకున్నట్టుగా, ఎవరో అట్లా నడుచుకుంటూ పోతున్నట్టుగా మేఘాల్లో కొన్నిసార్లు చూస్తాం. మేఘాలు లేనప్పుడు కూడా కొన్నిసార్లు కనిపిస్తాయి. మన కంటి దోషం వల్ల, లేకపోతే మనస్సు యొక్క దౌర్బల్యం వల్ల, అనేక కారణాలతో అట్లా అప్పుడప్పుడు కనిపిస్తాయి. అలా ఉంది అందరికీ అనుభవం. అందుకనే మనస్సు యొక్క ఆ దుర్బల స్థితి, ఆ స్థితిలో కూడా మనం రూపాన్ని చూస్తాము. కంటి దోషాలతో కూడా అటువంటి రూపాలు మనకు కనిపిస్తాయి అనేది లోకంలో తెలుస్తోంది. ఆ ఆకాశంలో ఆ స్ఫురించే ఆ ఆకారంలో ఒక మనిషి, ఆ మనిషిని చూసి, ఆ సంకల్ప పురుషుని చూసి నిజంగా ఉన్నాడు అని భ్రమపడ్డట్టుగా, పెద్దలు కాదు పిల్లలు చూశారనుకోండి నిజంగా ఉన్నాడు అనుకుంటారు. కొంతమంది ఆకాశంలో వాడు కనిపించేవాడు మాట్లాడుతున్నాడు అని కూడా చెప్తారు. ఆ చిన్నప్పుడే పోగొట్టేయాలి ఆ బుద్ధిని మనం, లేకపోతే అది అట్లా పెరిగితే ఇంక వాడి దిక్కులు చూస్తూ ఉంటాడు, ఆకాశం చూస్తూ ఉంటాడు. చిన్నప్పుడు ఏం చెప్తాం, అదంతా నీ కల్పనరా, అదంతా నిజం కాదు, ఊరికే అలా కనిపిస్తూ ఉంటాయి బొమ్మల్లాగా అంతే అని అంటాం చిన్నప్పుడే. ఏమంది ఆ బొమ్మ, నీతో ఏం మాట్లాడింది, తమాషగా మాట్లాడతాం. కాకపోతే ఆ అజ్ఞానాన్ని వాళ్ళలో పోగొడతాం, మనం పోగొట్టాలి. అలా ఆ కనిపించే ఆకారం ఎట్లాగైతే పృథ్వీయాదులు అంటే పంచభూతాలు లేకుండా ప్రకాశిస్తూ ఉందో, అలాగే ఈ రూపం కూడా అంతే. అయితే నియమం లేదా, పంచభూతాలు ఉంటే కానీ రూపం కనిపిస్తుంది అనే నియమం లేదా? లేదు. ఆ నియమం ఎక్కడా కనిపించటం లేదు. మనస్సు ఉంటే కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో పంచభూతాలు ఉన్నా కూడా మనస్సు లేకపోతే కనిపించదు, తెలుసా? మనస్సు లేదనుకోండి, చూసే సంకల్పం లేదనుకోండి, మన ఎదురుగా పోతూ ఉంటారు, చాలా అతి దుఃఖంలో ఉన్నారనుకోండి, ఎవరో అట్లా ఉంటారు. వాళ్ళ ముందు ఎవరు వచ్చినా ఎవరు పోయినా ఏమీ తెలియదు. ఊరికే ఏమండి ఇక్కడ సుబ్బారావు గారు వచ్చారు చూసారా అంటే, ఏం చూడలేదండి. అయ్యో మీ ముందే వెళ్ళారు కదా, చూడలేదండి. అరే కళ్ళు తెరుచుకునే ఉన్నారు కదా, చూడలేదండి. చూస్తూనే ఉన్నారు కదా, చూడలేదండి. చెప్తున్నారా లేదా? ఇటువంటి అనుభవాలు కలిగాయి ఎప్పుడైనా మీకు? ఉన్నాయి. ఎందుకని? మనస్సు లేదు అక్కడ. ఈ గోళం కాదు చూసేది, మనస్సు చూసేది. అందుకనే కన్నుందా లేదా, అంధుడా కాదా అనేది ప్రశ్న కాదు, మనస్సుతో చూస్తున్నావా లేదా అనేది ప్రశ్న. ఆ మనస్సు అనేది లేకపోతే నువ్వు చూడలేవు. ఈ ప్రపంచాన్ని కూడా మనస్సుతో చూడు అని చెప్తారు భక్తి మార్గంలో, దయని పెంచుకోవటానికి, కరుణను పెంచుకోవటానికి. అలా ఆ ఆకాశంలో స్ఫురించే ఆకారం, ఆ పురుషుడు, పృథివీ మొదలైన ఆ భూములు పంచభూతాలు లేకుండా భాతి ప్రకాశించినట్టుగా స్వయంభూర్భాసతే, ఆ స్వయంభువు భాసతే నీ మనోబుద్ధులకి తెలుస్తున్నాడు అంత. ఆ ఆకారం ఎవరికి తెలుస్తున్నాడంటే కంటికి కాదు. మళ్ళీ అదే ఆలోచన చేయాలి మనం. కంటికి కాదు తెలిసేది, మనస్సుకే. కంటికి తెలిస్తే నువ్వు పోయి పట్టుకోవాలి. కంటికి స్తంభం తెలుస్తుంది, వెళ్ళి పట్టుకోగలవు స్తంభాన్ని. కానీ మనస్సుకి తెలిసేదాన్ని, బుద్ధికి తెలిసేదాన్ని పట్టుకోగలవా? లేదు, పట్టుకోలేవు. అలాగే ఈ రూపం కూడా ఇప్పుడు ఇక్కడ కనిపిస్తోంది అన్నాడే, ఆ మృత్యుదేవత హిరణ్యగర్భుడి రూపం, అది కూడా మనస్సుకి బుద్ధికి మాత్రమే కనిపించేది అని ఒక ఉదాహరణ చెప్పి, ఇంకొక ఉదాహరణ, నిర్మలే వ్యోమ్నిముక్తాలి సంకల్ప స్వప్నయోఃపురం అపృథ్వీయాది యథాభాతి స్వయంభూర్భాసతే తథా. ఇంకా పాపం స్పష్టంగా ఎంత ఆయనకి దయ, ఎంత కరుణ మన మీద. పాపం వీళ్ళకి అర్థం కాలేదేమో అనుకుని ఇంకొక ఉదాహరణ, నిర్మలమైన వ్యోమ, నిర్మలమైన ఆకాశంలో ముత్యాలు కనిపించినట్టుగా అనిపిస్తుంది కొన్ని సందర్భాలు. ముత్యాలు ఉన్నాయేమో, రత్నాలు ఉన్నాయేమో అని అనుకుంటూ ఉంటాం. సంకల్ప స్వప్నయోఃపురం, సంకల్పంలో ఒక పెద్ద స్వప్నాన్నే సృష్టి చేస్తాం. మనం కాగితంలో పెడుతున్నాం. కాగితంలో పెట్టడం అంటే అర్థం ఏమిటి? మన మనస్సులో ఉందని. మన మనస్సు అనే కాగితం మీద ఉంది, దాన్ని కాగితం మీద పెట్టి 10 మందికి చూపిస్తున్నాం. ఆ సైట్కి వెళ్ళి, అప్పుడే సైట్ కొన్నారు, వెళ్ళారు, వెళ్ళి చూశారు, అక్కడంతా అడవే, ఏమీ లేదు అక్కడ. ఆ లేఅవుట్లో మొదటి ఇల్లు అనుకోండి, మొదటి ఇల్లు, అక్కడికి వెళ్ళాడు,
చూసి ఇక్కడెక్కడ ఇదంతా వస్తుందండి. వాడు అప్పుడే అక్కడ బాత్రూము, అక్కడే వాడు వంటగది, అక్కడే పూజా గది, అక్కడే హాలు అంతా నిర్మాణం చేసేసాడు. అక్కడ నివాసం కూడా ప్రారంభించేశాడు. అవునా కదా? జరిగిందా? ఇటువంటి అనుభవం లేదా మీకు? ఇల్లు కట్టేప్పుడు జరుగుతుంది కదా. ఎక్కడ ఉంది ఇదంతా? మనస్సులో ఉంది. నివాసం కూడా ఇక్కడ పిల్లలకి ఇక్కడ ఇది నీ రూమ్. పిల్లలు ఎక్కడ ఉంది? ఇది నీ రూమ్. ఆ మూల చూపించి ఇది నీ రూమ్. ఈ రూమ్ నేను తీసుకుంటానంటే వాడు, ఆ పిల్లవాడు కూడా ఈ పక్క రూమ్ వాడు తీసుకుంటాడు. ఇది వద్దు నాకు, ఆ పక్క రూమ్గా. పక్క రూమ్ లేదు, అది వాళ్ళకి, తాత అజ్జి వాళ్ళకి. ఇది ఏంటి సంభాషణ ఇది? అక్కడే ఇల్లుందా, పాడుందా, ఏముంది? ఏం లేదు. కానీ మనం చర్చ చేస్తున్నాం. ఇటువంటి అనుభవాలు మనకి ఉన్నాయి. ఇవి సత్యమే అనే అనుభవం కూడా మనకి ఉంది. అవునా లేదా? చూడండి ఎంత బాగా చెప్తున్నారు వేదాంతంలో. అలా ఇది కూడా అంతే నాయన. సంకల్పంలో, స్వప్నంలో కూడా అంతే. నువ్వు చూడని ఊళ్ళన్నీ చూసి వచ్చేస్తావు. అబ్బో, స్వర్గానికి కూడా వెళ్ళొచ్చేస్తావు, నరకానికి కూడా వెళ్ళొచ్చేస్తావు. ఎప్పుడైనా చూసామండి? స్వర్గానికి ఒకవేళ పొరపాటున వెళ్తే ఎవరైనా తిరిగి వస్తారా? లేదే. నరకానికి వెళ్తే మళ్ళీ ఎవరైనా నిద్రపోతారా? అమ్మో, నిద్రపోతే నరకానికి వెళ్ళాల్సి వస్తుంది. ఎవరికి నిద్ర పట్టదు. కానీ స్వప్నంలో పురాలు, స్వప్నంలో నగరాలు, పట్టణాలు, రాజ్యాలు అన్నీ నిర్మాణం చేస్తున్నావు నువ్వు. సంకల్పంలో నిర్మాణం చేస్తున్నావు, స్వప్నంలో నిర్మాణం చేస్తున్నావు. అలాగే అపృథ్వీ ఆది యథాభాతి. అందుకనే ఇంకా పొరపాటును కూడా ఆ మాట అనద్దు రామ. పంచభూతాలు లేకుండా రూపం రాదు కదా అనే మాట అనద్దు. అంటే మళ్ళీ నీకే చిక్కు, నీ మాట నీకే చిక్కు. నువ్వు తయారు చేసిన దాంతో నువ్వే కట్టేసుకున్నట్టుగా అయిపోతుంది అని మనకి ఉపదేశం చేస్తున్నారు. శ్రీరాముడికి ఏమిటి? మనకి ఉపదేశం. అపృథ్వీ ఆది యథాభాతి స్వయంభూర్భాసతే తథా. అలా ఆ స్వయంభూ అలా ఉన్నాడు అంతే. సృష్టికర్త ఎలా ఉన్నాడు? ఇలా ఉన్నాడు అని అక్కడికి ఆ సస్పెన్స్లో మనం ఆపుదాము. ఇదేమిటిది ఇలా అన్నారే? సృష్టికర్త సంకల్పమా? సృష్టికర్త స్వప్నమా? సృష్టికర్త ఆకాశంలో స్ఫురదాకారమా? ఏంటిది ఇట్లా చెప్పారు అని దానికి సమాధానం చెప్పాలి కదా. సృష్టికర్త ఎట్లా ఉన్నాడు అని దాన్ని మళ్ళీ మనకి రేపు చెప్తారు. ఆ విషయాన్ని రేపు మాట్లాడుకుందామని చెప్తూ, జై గురుదత్త, శ్రీ గురుదత్త. ఓం శాంతి శాంతి శాంతి.